భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అర్చకులకు దేవాలయం ఈవో రమాదేవి మధ్య మరో వివాదం చోటు చేసుకుంది. ఈవో వివాదం వల్లనే అంకురార్పణ ఆలస్యం అయిందని ఆలయ అర్చకులు మరో వీడియోని విడుదల చేశారు. ఈవో రమాదేవి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందని అర్చకుల ఆరోపణ. సంప్రదాయాలను అనుసరించడం లేదని అర్చకుల విచారం వ్యక్తం చేశారు. మతపరమైన సాంప్రదాయాలు నిర్ణయించే అధికారం ప్రధాన అర్చకులకు, స్థానాచార్యులకు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రహ్మ లేకుండా ఉత్సవాలు వీలు కాదని తెలిపిన ఈవో స్పందించలేదని అర్చకులు ఆరోపించారు. ఇప్పుడు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో రమాదేవి వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. డోలోత్సవం కావచ్చు, వీటిని ఈ ఇద్దరే నిర్వహించాలి, ఆచార్య బ్రహ్మలుగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో కొన్ని పరిస్థితులను బట్టి ఆలయంలో ఏవో కొన్ని సీసీ ఫుటేజీలను గమనించి అమరవాది శ్రీనివాస రామానుజం అనేటువంటి ఉప ప్రధాన అర్చకులు తప్పు చేశారు అనేటువంటి అభిప్రాయంతో ఈవో గారు ఆయనకు పనిష్మెంట్ ఇస్తూ పర్ణశాలలో ఆయనకు అర్చక విధుల్ని ఆయన కేటాయించారు. అది ఆర్డర్గా మనకి ఇచ్చారు, అమరవాది శ్రీనివాస రామానుజం గారికి ఇచ్చారు. ఆ ఆర్డర్ను ఆయన అంగీకరిస్తూ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకుని ఆయన పర్ణశాలకు వెళ్ళడానికని ఈవో గారికి జాయినింగ్ రిపోర్ట్ కూడా ఆయన ఇచ్చారు. ఇది ఇచ్చినటువంటిది 9/3/2025 ఈవో గారు ఆయనకు ఇచ్చినటువంటి పర్ణశాలకు మారుస్తూ ఆయన విధులకు ఇచ్చినటువంటి ఆర్డర్. ఆ తర్వాత 10వ తారీఖునే